రైట్ ఇగో ఈ ముచ్చటూడు రే ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేకు రోజుకు 20 లక్షల రూపాయల ఆదాయం వస్తుందట. బా ఇక ఈ సకలం ముచ్చటెత్తాం పేపర్ చూడాలా కానీ రోజుకు 20 లక్షల రూపాయల ఆదాయం అంటే ఇప్పుడు నెలకి ఎంత అవుతుండొచ్చు సరేరా 6 కోట్లు దగ్గర దగ్గర అంతే కదా. మరి ఏం పని చేస్తాడు? వ్యవసాయం చేస్తాడా? చేయడు. ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా? ఏం లేవు. ఏమైనా కంపెనీలు ఉన్నాయా? లేవు. గట్టిన ఏమన్నా టాంగా కొడతాడా? ఏం లేదు. ఏమి చేస్తాడు ఈయన అంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీలనంట వేస్టేజ్ వెళ్తుందిగా. కంపెనీలా వేస్టేజ్ వెళ్తే ఇప్పుడు ఆ వేస్టేజ్ మొత్తం పక్కకు తరలిస్తుండాలి. మరి ఆ తరలించే లారీలు కూడా లేవు మళ్ళీ. ఇంకా ఇది గమ్మదైన ముచ్చట. ఈ పేపర్లు పాడైపోయి సగం ఇస్తారు. ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యే అన్నారు కానీ ఆయన మరి ఏ ఎమ్మెల్యే అని పేరు చేయాలి. మరి ఆయన అధికార పార్టీ అయినా లేకపోతే ప్రతిపక్షం అయినా అది ఇంకా పూర్తిగా చెప్పలే కానీ లారీలు కూడా లేవు. మరి ఏం చేస్తాడు ఈయన అంటే ఆ వేస్టేజ్ని మొత్తము లారీలల్లా వేరే ప్రాంతానికి తరలిస్తాడు. ఆ వేస్టేజ్ అంటే అర్థమైంది అదంతా జనాలకు ఉపయోగం లేదే. దాన్ని కొనబోయి ఏమన్నా పోసేస్తే పైసలు పుల్లు పైసలు. అయితే ఈయన పోస్తోడు కాదు, చేస్తోడు కాదు, కంపెనీలు లేవు, ఏది లేదు. కానీ ఎమ్మెల్యే వెనకంగా ఉన్నది ఆయన పదవి ఎమ్మెల్యే పదవి. కొంతమంది అంచనాలు పెట్టుకుంటాడంట. ఆ కంపెనీలకు వెళ్ళి బండ్లు వెళ్తేగా ఆ ఎన్ని కంపెనీలు పాడు గుర్తపట్టిడు. ఆ కంపెనీలలో బండ్లు వెళ్తే ఆ బండ్లు బయటికి పోవాలంటే ఇలా ట్యాక్సీ కట్టిపోవాలంట. అసలు ముచ్చట కాదు. ట్యాక్సీ కడితే ఇక ఆపేది ఏం లేదు. పుష్పసీమల బ్రాండ్ ఇట్లా ఉంటుందిగా బ్రాండ్. ఆయన బ్రాండ్ అన్నట్టు అది. ఇక మన ముద్రేస్తారా లేకపోతే ఏం పెడతారో పాడైపోదు. కానీ ఇక ఓడు ఆపడిగా పోలీస్ ఆపేది లేదు, ఎంఆర్ ఆపేది లేదు, ఇక ఎవరు ఆపేది లేదు. అని రాజమార్గం వెళ్ళవలసిందే. ఏడ పోసినామంటే ఆడ పోసినా వాళ్ళు వెనకంగా షేక్సింగ్లు తగ్గుతారు. ఎవరు పహలానికేనట. పోలీసుల పహలు పోలీసు వాళ్ళకి ఇస్తారు, ఎంఆర్ఓకి ఎంఆర్ఓకి ఇస్తారు, ప్రతిపక్ష పౌరికి ఇస్తాడంట. మళ్ళీ అంతా సమభాగం వస్తాడంట. రూపాయి ఇచ్చినారు ఆట నేనకు ఆటాను అందరికీ. ఇక సప్పు లేదు. రాజమంత్రి నా ఓటు నా దిక్కే ఉంటే ఎట్ట కొడతావు కొట్టాను ఒక ఆమె. ఇక మొత్తం ఈయన సొమ్మతే కాబట్టి ఇక అడిగే దిక్కేలేదు. చూడురే రోజుకు 20 లక్షల రూపాయల అనుదానం వచ్చినప్పుడు ఇక మరి డబ్బు ఎక్కువ అవుతుంది. ఇక డబ్బును ఇంకా డబ్బును అవుతాడు. పేదోడు ఏమైనా సంగనైపోతాడు. ఈయనకి మాత్రం 20 లక్షల ఇన్కమ్. ఎట్లా? పైసా కష్టం లేదు, చెవిటోటి చేది లేదు. ఏమైనా కానీ పలానా ఏరియాలంగా బండి పోతుంది. ఆ ఏరియా దాటాలంటే ఫస్ట్ నేను ఈడే చెప్పాలి. నేను చెప్తే నిన్ను ఆడవాడు పట్టుకోడు. ఈయన చేసే పనికి ఇది ఒకటే. ఇక వెనకంగా గుమ్మాయి చక్క ఎంత కుడతారంట గుడి అన్న బండి పలానా అనేది ఎమ్మెల్యే గారి బండి ఇది, దీన్ని పట్టుకోకూరంటే ఎవడు పట్టుకుంటాడు. ఇక పట్టుకోడు. ఎవరు వాటం వాళ్ళకే పోతుండే. ఊరోళ్ళు ఏమంటారంటే ఎంత లంగలు కూడా ఒక్కడ అయ్యా మొత్తం ఆగం చేస్తుండు అని వాళ్ళంతా కంప్లైంట్ ఇస్తే దానికి ఇంటెలిజెంట్ వాళ్ళు చాలా రోజుల నుంచి నిఘా చేసి ప్రభుత్వానికి ఒక లేఖ రాసిరంట. సార్ ఫలాని ఎమ్మెల్యే గిట్ల సంగతి ఈ మొత్తం వేస్టేజ్ అంతా కొనబోతుడు, గిట్ల ఈ రకంగా ఇన్కమ్ సంపాదిస్తుడు, మొత్తం ప్రజలు ఇబ్బంది పెడుతుంది అంటే ఆయనతో పేపర్లు ఇచ్చిర్రు. ఇంకా ఆయన పేరు కూడా ఇవ్వలే. అంటే మరి ఆయన ఎంత పెద్ద పోతావారే చూడురి. పేరు కూడా దాచిపెట్టిరు అంటే నిజంగా దమ్మున లీడరే కాదు. ఉత్తర తెలంగాణ అంటే మరి ఇక మీకే అర్థం తెలుసుండాలి. ఇక ఎక్కడెక్కడ వస్తుంది ఏం కదా అనేది. నిజంగా కూడా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని రోజుకి 20 లక్షల రూపాయలు సంపాదించడం అంటే నిన్ను మనిషి అనాలనా లేకపోతే ఇంకేమనాలా సారు? 20 లక్షల రూపాయలు ఇవాళ 20,000 రూపాయలు సంపాదించేందుకు చదువుకున్న పోరగాలు నానా సంఘాలు ఆపుతారు. ఒక్కొక్కటి పాపం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంటే అన్ని రకాల ఇబ్బందులు. పని దొరకక పట్టణంకాయ పోతే తెలుస్తుంది బాధలేంది అనేది. నువ్వు మంచిగా ఏసీ కార్లలో కూర్చుంటా హాయిగా ఇష్టపోతే తినుకుంటూ ఇష్టపడి తాగుకుంటా నువ్వు చేసే కష్టం ఏమి లేదు. ఏమైనా కానీ కనసన్నులతోటి పోనీ బండి అంటే పోతుంది. ఏం లేదు. పుష్ప సినిమా గిసోటోళ్ళని చూసే తీసినట్టు మరి ఆడ సినిమా. ఇంకో గట్ల తలగబడ్డ చూడరయ్యా. రోజుకి 20 లక్షలు అంట ప్రజలారా. 20 లక్షలు అసలు చూసి సచిన వాళ్ళు ఏదో చూడక సచిన వాళ్ళు కోట్ల మంది వస్తుంది భూమి మీద. ఈయన మాత్రం రోజుకి 20 లక్షలు చూస్తున్నట. ఈయనకి 20 లక్షలు ఎందుకు వస్తున్నాయంటే కేవలం ఎమ్మెల్యే పదవి ఒక్కటి ఉన్నందుకే 20 లక్షలు ఇంటూ 30 రోజులు అంటే 6 కోట్ల రూపాయలు సంపాదిస్తుడు. మరి ఈ చోటు రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు 6 కోట్లు ఏంది 600 కోట్లు అయినా ఖర్చు పెడతారు. పెట్టుకుంటాడు. మందివే నెత్తులు మందివే కత్తులు కొరిగేది ఒకటే అవుతాయి. ఈయన కష్టమైన నిష్ఠురమా. ఇంకొక గట్ల ఉంది. ప్రభుత్వం వాళ్ళు జర గిసంటోళ్ళని అరికట్టే ఉపాయం చేయరు. లేకపోతే రాష్ట్రం మొత్తం అప్లపాలు అవుతుంది. లేకపోతే పార్టీ ఏ పార్టీ ఉన్నాడు ఆ పార్టీ పాడైపోను. కానీ ఆ పార్టీ కూడా నాశనం అయ్యే కాలం వస్తుంది. ఇక ఉంటా 20 లక్షలు అంట అచ్చరాల 20 లక్షలు ఉంటావయ్యా.